హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈ రోజు మనం డి ఐస్ ఇరై అనే మలయాళం హారర్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇది రియల్ ఇన్సిడెంట్స్ మీద తీసిన మూవీ. ఈ మూవీ స్టోరీ రాసి నేను 3 days అవుతుంది. నాకు ఎక్స్ప్లెయిన్ చెయ్యాలంటే కూడా అంత భయం వేస్తుంది, పోవట్లేదన్నమాట మైండ్ లో నుంచి. నిజంగానే మనుషులు ఈ విధంగా ఉన్నారా అని. ఇదంతా ఓకే, కానీ మూవీ స్టోరీలోకి వెళ్లే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ ని చూస్తున్నట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మూవీ స్టార్టింగ్ లో మనకి ఒక వ్యక్తిని చూపిస్తారు. ఇతని పేరు మధుసూదన్ పొట్టి అయ్యి ఉంటుంది. ఇతను ఒక కన్స్ట్రక్షన్ సైట్ లో పని చేస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడ ఒక టీ గ్లాస్ కింద పడి పగిలిపోతుంది. ఆ టీ డ్రాప్స్ గా కింద పడుతూ ఉంటే ఇతనికి రక్తం పడుతున్నట్లు కనిపిస్తుంది. ఇతను ఫీల్ అయినట్లుగానే ఇతనికి ఒక ఫోన్ కాల్ వస్తుంది. వీళ్ళ ఇంటి పక్కనే ఉన్న ఒక అమ్మాయి కని బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది అని తెలుస్తుంది. దాంతో మధుసూదన్ వెంటనే ఇంటి దగ్గరికి వెళ్తాడు. అక్కడ చాలా మంది నిలబడి ఉంటారు. పోలీసులు బావిలో నుంచి ఆ అమ్మాయి శవాన్ని బయటకి తీస్తారు. ఇక్కడ సీన్ కట్ అయ్యి మన మూవీ హీరోని చూపిస్తారు. ఇతని పేరు రోహన్ అయ్యి ఉంటుంది. రోహన్ గురించి చెప్పాలంటే ఇతను ఒక రిచ్ ఫ్యామిలీలో పుట్టి ఉంటాడు. ఇతను ఒక ఆర్కిటెక్ట్ గా వర్క్ చేస్తూ ఉంటాడు. అలాగే ఇతనికి ఫుట్బాల్ ఆడడం చాలా ఇష్టమై ఉంటుంది. అలాగే అమ్మాయిలతో ఎంజాయ్ చేయడం, పార్టీ చేయడం. ఒక్క మాటలో చెప్పాలంటే రోహన్ ఒక ప్లే బాయ్ అయి ఉంటాడు. నిజానికి రోహన్ ఫారెన్ లో ఉండేవాడు. ఇతనికి ఒక పని ఉండడం వల్ల ఇతను ఇండియాకి వచ్చి ఉంటాడు. రోహన్ వాళ్ళ ఇంట్లో ఫ్రెండ్స్ అందరూ కలిసి పార్టీ చేసుకుంటూ ఉంటారు. దాంతో రోహన్ ఒక అమ్మాయితో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఈ పార్టీ జరిగిన రోజే మధ్యాహ్నం కని బావిలో పడి ఆత్మహత్య చేసుకొని చనిపోయి ఉంటుంది. అదే రోజు సాయంత్రం వీళ్ళు ఈ పార్టీ చేసుకుంటూ ఉంటారు. అప్పుడే పార్టీలో ఉన్న ఒక అతనికి కని ఆత్మహత్య చేసుకుంది అని తెలుస్తుంది. దాంతో అతను రోహన్ కి చెప్తాడు. వీళ్ళందరికీ కని ఎలా తెలుసంటే వీళ్ళతోనే కలిసి కని చదువుకొని ఉంటుంది. ఈ న్యూస్ విన్న రోహన్ షాక్ అయిపోతాడు. మరుసటి రోజు రోహన్ నిద్ర లేచి బయటకి వెళ్ళి తన ఫోన్లో కనీతో చేసిన చాటింగ్ అంతా చూస్తూ ఉంటాడు. వీళ్ళ ఫోటోలు కూడా అతని ఫోన్లో ఉంటాయి. వీళ్ళ ఫోటోల్ని బట్టి ముందు వీళ్ళిద్దరి మధ్య అఫేర్ ఉందని మనకి అర్థమవుతుంది. దాంతో రోహన్ వెంటనే కని వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అక్కడ రోహన్కి మధుసూదన్ కనిపిస్తాడు. దాంతో వీళ్ళిద్దరూ ఒకరినొకరు ఇంట్రడ్యూస్ చేసుకుంటారు. ఆ తర్వాత మధుసూదన్ రోహన్ని లోపలికి తీసుకుని వెళ్తాడు. మధుసూదన్ కని వాళ్ళ ఫ్యామిలీకి ఇతను రోహన్ కనీతో కలిసి కాలేజ్లో చదువుకున్నాడు అని చెప్పి వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేస్తాడు. అప్పుడే రోహన్ వాళ్ళతో కిరణ్ ఎక్కడ ఉన్నాడు అని అడుగుతాడు. కిరణ్ కని వాళ్ళ తమ్ముడై ఉంటాడు. దాంతో వాళ్ళు కిరణ్ మేడపై ఉన్నాడు అని చెప్తారు. అప్పుడే పని మనిషి కాఫీ తీసుకొని వస్తుంది. దాంతో రోహన్ కాఫీ తీసుకుని మేడపైకి వెళ్తాడు. అక్కడే రోహన్ కి కనీ రూమ్ కనిపించడంతో ఇతను చాలా సేపటి వరకు కనీ రూమ్ లోనే ఉంటాడు. ఆ తర్వాత రోహన్ మేడపైకి వెళ్తే అక్కడ కిరణ్ ఫుట్బాల్ ఆడుకుంటూ ఉంటాడు. ఇది చూడటానికి చాలా విచిత్రంగా ఉంటుంది. కిరణ్ వాళ్ళ అక్క చనిపోయి కొన్ని రోజులు కూడా కాలేదు, కానీ కిరణ్ మాత్రం హ్యాపీగా ఫుట్బాల్ ఆడుకుంటూ ఉంటాడు. రోహన్ కిరణ్ తో నువ్వు బాగున్నావు కదా అని అడుగుతాడు. దానికి కిరణ్ నేను బానే ఉన్నాను అని అంటాడు. అలాగే మీ దగ్గర సిగరెట్ ఉందా అని అడుగుతాడు. దాంతో రోహన్ కిరణ్ కి సిగరెట్ ఇస్తాడు. దాంతో కిరణ్ స్మోక్ చేస్తూ ఉంటే రోహన్ కని ఇలా ఎందుకు చేసింది అని అడుగుతాడు. దానికి కిరణ్ నాకేం తెలియదు అనేస్తాడు. దాంతో రోహన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత రోహన్ ఫుట్బాల్ ఆడి తన ఇంటికి వస్తాడు. రోహన్ కనీ రూమ్ లో నుంచి ఒక హెయిర్ క్లిప్ ని తీసుకుని వచ్చేసుంటాడు. ఆ హెయిర్ క్లిప్ ని డ్రార్ లో పెట్టి రోహన్ నిద్రపోతాడు. అప్పుడే రోహన్ తలపైన ఎవరో ప్రేమగా టచ్ చేసినట్లు అనిపిస్తుంది. దాంతో రోహన్ భయపడి లేచి నిలబడతాడు. అప్పుడే తన బెడ్ పైన ఎవరో కూర్చుని లేసినట్లు కనిపిస్తుంది. అప్పుడే మెల్లిగా రోహన్ కి గజ్జల సౌండ్ వినిపిస్తుంది. ఇది విన్న రోహన్ చాలా భయపడిపోతాడు. దాంతో రోహన్ వెంటనే ఆ రూమ్ నుంచి బయటికి వచ్చేసి డోర్ వేసేస్తాడు. ఆ తర్వాత రోహన్ తలుపు దగ్గరే చెవి పెట్టి వింటూ ఉంటాడు. లోపల ఎవరో ఆ హెయిర్ క్లిప్ తో ఆడుతున్న సౌండ్, అంటే ఆ క్లిప్పుని ఎవరో టేబుల్ పైన కొడుతున్న సౌండ్ వినిపిస్తుంది. ఆ సౌండ్ విన్న రోహన్ ఇంకా చాలా భయపడిపోతాడు. దాంతో రోహన్ తలుపు తీసే ధైర్యం చేయలేక రాత్రంతా హాల్లోనే కూర్చొని ఉంటాడు. మెల్లిగా తెల్లవారిపోతుంది. కానీ రోహన్ కి ఇది నిజంగా జరిగిందా లేకపోతే కల అని చెప్పి డౌట్ గా ఉంటుంది.
రాత్రి ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఇతను చాలా భయపడి ఉంటాడు. తెల్లవారగానే పని మనిషి రావడంతో ఇతను కొంచెం ధైర్యం తెచ్చుకొని తన రూమ్లోకి వెళ్ళి చూస్తే అంతా నార్మల్ గానే ఉంటుంది. ఆ తర్వాత ఇతను తన వర్క్ చేసుకుంటూ ఉంటాడు. సాయంత్రం అవ్వగానే ఇతను ఫుట్బాల్ ఆడేసి వచ్చి ఐస్ క్రీమ్ తింటూ ఉంటాడు. ఐస్ క్రీమ్ తిన్న తరువాత రోహన్ చేతులు కడుక్కోవడానికి వెళ్తాడు. అప్పుడే ఐస్ క్రీమ్ బాక్స్ పై ఉన్న మూత ఒక్కసారిగా ఓపెన్ అవుతుంది. అప్పుడే రోహన్ తలపైన ఎవరో టచ్ చేసినట్లు అనిపిస్తుంది. దాంతో రోహన్ చాలా భయపడిపోతాడు. అప్పుడే ఒక్కసారిగా రోహన్ షర్ట్ కాలర్ ని ఏదో పట్టుకొని రోహన్ ని కిచెన్ నుంచి బయటకి లాక్కొని వెళ్తుంది. అప్పుడే ఆ శక్తి ఇతని గొంతు నొక్కేస్తుంది. దాంతో ఇతను తనని తాను విడిపించుకోవాలని అనుకుంటాడు. అప్పుడే ఆ శక్తి ఒక్కసారిగా ఇతని చేతి పైన కొరికేస్తుంది. ఇతని చెయ్యి పైన ప్రాపర్ గా పల్లగాట్లు పడతాయి. అప్పుడే ఇతన్ని దూరంగా తోసేయడంతో ఇతను ఒక గోడకి గుద్దుకుంటాడు. దాంతో రోహన్ ఎలాగోలాగా మెట్లు ఎక్కాలని చూస్తే ఆ శక్తి అతన్ని కిందకి లాగేస్తూ ఉంటుంది. దాంతో భయపడిపోయిన రోహన్ అక్కడే స్పృహ తప్పిపోతాడు. అప్పుడే ఏదో ఆత్మ ఇతని తలపైన ప్రేమగా నిమురుతుంది. నెక్స్ట్ సీన్ లో బావిలో కనీ శవం తేలుతూ ఉంటుంది. అప్పుడే రోహన్ భయపడి లేస్తాడు. ఇది రోహన్ కల అయి ఉంటుంది. రోహన్ రాత్రి స్పృహ తప్పిపోయి తెల్లవారి లేస్తాడు. అప్పుడే అక్కడ ఆ ఇంటి పని మనిషి ఉంటుంది. ఆమె ఇంట్లోకి వచ్చినప్పుడు రోహన్ స్పృహ తప్పి పడిపోయి ఉంటాడు. దాంతో ఆమె భయపడిపోయి వాచ్మ్యాన్ ని పిలుచుకొని వచ్చి ఉంటుంది. వీళ్ళిద్దరూ కలిసి రోహన్ ని సోఫా పైన కూర్చొని పెడతారు. ఇప్పుడు రోహన్ కి తనని భయపెడుతూ టార్చర్ చేస్తున్న ఆత్మ కనీదే అని అర్థమవుతుంది. ఆ తర్వాత రోహన్ తన ఫోన్ లో ఉన్న వీడియోని చూస్తాడు. అందులో కనీ ప్రేమగా ఇతని తలపై చెయ్యి తిప్పుతూ ఉంటుంది. అప్పుడే రోహన్ నీకేం కావాలి కనీ అని అడుగుతాడు. నీకు నా జుట్టుతో ఆడుకోవడం ఇష్టం కదా, ఉండు అని చెప్పి ట్రిమ్మర్ తో తన జుట్టంతా కట్ చేసేసుకుంటాడు. ఇప్పుడు నువ్వు ఎలా ఆడతావో నేను చూస్తాను అని అంటాడు. ఆ తర్వాత రోహన్ మధుసూదన్ ని కలుస్తాడు. రోహన్ కనీది మరియు తన లవ్ స్టోరీ మొత్తాన్ని మధుసూదన్ కి చెప్పడం మొదలు పెడతాడు. ఒక 6-7 నెలల ముందు కాలేజ్ యాన్యువల్ మీటింగ్ లో కనీ మరియు రోహన్ చాలా రోజుల తర్వాత మళ్ళీ కలిసి ఉంటారు. వాళ్ళిద్దరూ చాలా మాట్లాడుకుని క్లోజ్ అయిపోతారు. రోహన్ ఒక ప్లే బాయ్ కావడంతో ఇదంతా పెద్ద సీరియస్ గా తీసుకోడు. కానీ కనీ మాత్రం ఇదంతా సీరియస్ గా తీసుకుంటుంది. తను పెళ్లి చేసుకోవాలని చెప్పి రోహన్ కి చెప్తూ ఉంటుంది. దాంతో రోహన్ కనీని ఇగ్నోర్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఆమె ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తడు. మెసేజెస్ కి రిప్లై ఇవ్వడు. కొన్ని రోజుల తర్వాత కనీ దగ్గర నుంచి ఎలాంటి మెసేజ్లు రావు. కొన్ని రోజుల్లోనే కనీ ఇలా చనిపోయింది అని తెలుస్తుంది. అప్పట్నుంచి కనీ ఆత్మ తనని భయపెడుతూ టార్చర్ చేస్తుంది. నా రూమ్ లో కనీ ఉన్నట్టు నాకు ఫీల్ అవుతుంది. కనీ గజ్జల సౌండ్ నాకు వినిపిస్తుంది. నిన్నైతే ఏకంగా నా గొంతు నొక్కడానికి వచ్చేసింది అని చెప్పి మధుసూదన్ కి చెప్తాడు. ఇదంతా విన్న మధుసూదన్ అయితే నేనేం చెయ్యాలి అని అడుగుతాడు. దానికి రోహన్ నువ్వు నాకు హెల్ప్ చెయ్యి అని అడుగుతాడు. అప్పుడే అక్కడ ఒక కప్పు కింద పడి పగిలిపోతుంది. దాంతో మధుసూదన్ కి ఏదో చెడు జరగబోతుంది అని అర్థమవుతుంది. అప్పుడే మధుసూదన్ రోహన్ తో నేను నీకు ఎలాంటి హెల్ప్ చెయ్యాలి అని అడిగితే దానికి రోహన్ మీరు కనీ ఇంటి పక్కనే ఉంటారు కదా, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి చెప్పి కనీ ఆత్మకి ముక్తి కలిగేలాగా ఏమైనా పూజలు చేయించండి అని అంటాడు. దానికి మధుసూదన్ కనీ చనిపోయి కొన్ని రోజులే అయ్యింది, ఇంకా 13 రోజులు కూడా కాలేదు, కాబట్టి నువ్వు కొన్ని రోజులు వెయిట్ చెయ్యి, అంతా బాగైపోతుంది అని అంటాడు. దాంతో రోహన్ 13 రోజుల వరకు వెయిట్ చేస్తాడు. రోహన్ దూరం నుంచి కనీ పిండదానం జరిగేదంతా చూస్తాడు. ఆ తర్వాత రోహన్ ఇంటికి వెళ్ళి కనీ ఇంకా తన బెడ్ పైనే ఉందా అని చెప్పి చెక్ చేస్తాడు. అప్పుడే ఇతను ఒక బెడ్షీట్ ని వేయగానే అది బెడ్ పైన ఫ్లాట్ గా పడుతుంది. దాంతో రోహన్ వెంటనే నిద్రపోతాడు. ఎందుకంటే చాలా రోజుల నుంచి రోహన్ నిద్రపోయి ఉండడు. బాగా నిద్రపోయిన తరువాత రోహన్ తన ఫ్రెండ్స్ ని పిలిచి మళ్ళీ పార్టీ చేసుకుంటూ ఉంటాడు. ఆ పార్టీలో కనీ తమ్ముడైన కిరణ్ ని కూడా పిలిచి ఉంటాడు. కిరణ్ కి డ్రింక్ ఇచ్చి రోహన్ ఏం చేస్తున్నావు ఇప్పుడు అని అడుగుతాడు. దానికి ఏం లేదు, చదువు కంప్లీట్ అయిపోయింది, జాబ్ కోసం వెతుకుతున్నాను అని కిరణ్ అంటాడు. దాంతో రోహన్ నీకేమైనా హెల్ప్ కావాలంటే నాకు ఫోన్ చెయ్యి, ఇప్పుడు నేను నీకు కొంచెం డబ్బు సెండ్ చేస్తున్నాను అని అంటాడు. ఇది విన్న కిరణ్ ఒక్కసారిగా కోప్పడి ఏంటి నేను అందరి దగ్గర డబ్బులు తీసుకునేవాడిలాగా కనిపిస్తున్నానా అని చెప్పి అరుస్తాడు. దానికి రోహన్ అలా కాదు, నేను ఫ్రెండ్లీగానే అన్నాను అని అంటాడు. కానీ కిరణ్ మాత్రం చాలా ఓవర్ గా రియాక్ట్ అయ్యి ఒక్కసారిగా ఏడవడం స్టార్ట్ చేస్తాడు. రోహన్ ఎంత చెప్పినా కూడా కిరణ్ ఏడవడం ఆపడు. దాంతో రోహన్ కిరణ్ కోసం డ్రింక్ ప్రిపేర్ చేయడానికి వెళ్తాడు. అప్పుడే ఒక్కసారిగా రోహన్ కి గజ్జల సౌండ్ వినిపిస్తుంది.
అలాగే రోహన్ పక్క నుంచి కనీ ఆత్మ వెళ్తున్నట్లు రోహన్కి ఫీలింగ్ వస్తుంది. అప్పుడే ఒక్కసారిగా కనీ ఆత్మ వెళ్ళి కిరణ్ కాలర్ని పట్టేసుకుంటుంది. దాంతో రోహన్కి జరగబోయేది అర్థమై వెంటనే ఇతను గ్లాస్ పక్కన పెట్టి కిరణ్ వైపుకి పరిగెత్తుతాడు. అప్పటికే కనీ కిరణ్ని కిందకి తోసేస్తుంది. వెంటనే రోహన్ వెళ్ళి పట్టుకున్నా కూడా కిరణ్ తల గోడకి తగిలి అతను కింద పడిపోతాడు. కిరణ్ కాళ్ళు చేతులు అన్నీ విరిగిపోతాయి. రోహన్ వెంటనే హాస్పిటల్కి తీసుకుని వెళ్ళడం వల్ల కిరణ్ ప్రాణాలు మిగిలిపోతాయి. రోహన్ వెంటనే మధుసూదన్కి ఫోన్ చేసి పిలుస్తాడు. మధుసూదన్ రోహన్తో అసలు నువ్వు కిరణ్తో ఏం చేస్తున్నావు? వాడు తాగేసి ఉన్నాడు కాబట్టి పోలీసులు తాగి కింద పడిపోయాడు అని నమ్మారు. లేకపోతే నీ పైన పెద్ద కేసు అయిపోయేది అని అంటాడు. ఆ తరువాత రోహన్ ఇంటికి వెళ్తాడు. ఇతను చాలా టెన్షన్లో ఉంటాడు. రోహన్ కనీ క్లిప్ తీసుకొని దాంతో ఆడుతూ ఉంటాడు. అప్పుడే ఒక్కసారిగా ఇంట్లో కరెంటు పోతుంది. కొద్దిసేపటికే గజ్జల సౌండ్ కూడా వినిపిస్తుంది. అప్పుడే రోహన్కి ఒక ఆత్మ నీడ కనిపిస్తుంది. అది చూడడానికి చాలా పెద్దగా ఉంటుంది. దాంతో రోహన్కి ఇది కనీ ఆత్మ కాదు అని అర్థమవుతుంది. అది ఒక మగవాడి ఆత్మలాగా ఉంటుంది. ఆత్మ గజ్జలు వేసుకుని తిరుగుతూ ఉంటుంది. దాంతో మరుసటి రోజు రోహన్ మధుసూదన్కి అది కనీ ఆత్మ కాదు, ఎవరో మగవాడి ఆత్మ, చూడడానికి సన్నగా పొడుగ్గా ఉన్నాడు అని చెప్తాడు. దాంతో మధుసూదన్ రోహన్ ఇంటిని చెక్ చేస్తూ ఉంటాడు. ఆ ఇంట్లో ఏమన్నా ముందు ఎవరైనా చనిపోయారా అని అడిగితే దానికి రోహన్ లేదు, ఈ ఇంటిని మా నాన్నగారే కట్టించారు అని అంటాడు. అప్పుడే మధుసూదన్ రోహన్తో రీసెంట్గా నువ్వు మార్చురీకి కానీ శ్మశానంకి కానీ వెళ్ళావా అని అడుగుతాడు. దానికి రోహన్ లేదు, కేవలం కనీ వాళ్ళ ఇంటికే వెళ్ళాను, అక్కడి నుంచి కనీది ఒక హెయిర్ క్లిప్ని తీసుకున్నాను అని అంటాడు. దానికి మధుసూదన్ అయితే దీనివల్లే ఇదంతా జరుగుతుంది, మనుషులు చనిపోయినా కూడా వాళ్ళ ఆత్మ వాళ్ళకి ఇష్టమైన వస్తువులోనే ఉండిపోతుంది, ఇది కనీ ఆత్మ కాదు అని అంటున్నావు కాబట్టి ఆ మగ ఆత్మకి కనీకి ఏదో సంబంధం ఉండి ఉంటుంది, ఆ క్లిప్పుని నువ్వు తెచ్చుకోవడం వల్లే అది నిన్ను టార్గెట్ చేసింది, నీ పైన అటాక్ చేస్తుంది, అంటే ఆత్మకి నీ పైన చాలా కోపం ఉండొచ్చు అని అంటాడు. దానికి రోహన్ అసలు ఈ ఆత్మ ఎవరిది, నన్నెందుకు టార్చర్ చేస్తుంది అని అంటాడు. ఆ తర్వాత వీళ్ళు కనీ వాళ్ళ ఇంటికి వెళ్తారు. అక్కడ రోహన్ తను తీసిన క్లిప్పుని అక్కడే పెట్టేస్తాడు. ఆ రూమ్ లో కనీ గజ్జలు మిస్ అయ్యి ఉంటాయి. అప్పుడే మధుసూదన్ రోహన్తో కనీ లైఫ్ లో నువ్వు కాకుండా ఎవరైనా బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా అని అడుగుతాడు. దానికి రోహన్ నాకు తెలిసి అలా ఎవ్వరూ లేరు అని అంటాడు. ఈ విషయం గురించి కనీ వాళ్ళ ఫ్యామిలీని అడగలేరు కాబట్టి వీళ్ళిద్దరూ కనీ వాళ్ళ ఇంట్లో పనిచేసే పని మనిషి దగ్గరికి వెళ్ళి కనీకి ఎవరైనా బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా, ఎప్పుడైనా ఇంటికి వచ్చారా అని అడుగుతాడు. దానికి ఆ పని మనిషి లేదు, కనీకి అలాంటి బాయ్ ఫ్రెండ్స్ ఎవ్వరూ లేరు అని అంటుంది. ఆ తరువాత వీళ్ళిద్దరూ కనీ డాన్స్ స్కూల్ కి వెళ్తారు. అక్కడికి వెళ్ళి అడిగినా కూడా కనీకి ఎలాంటి బాయ్ ఫ్రెండ్ లేడు అని తెలుస్తుంది. అప్పుడే కనీ ఫ్రెండ్ అయిన ఒక అమ్మాయి వీళ్ళతో ఒకసారి మేము డాన్స్ క్లాస్ పూర్తి చేసుకుని వెళ్తూ ఉంటే సడన్ గా వర్షం రావడంతో మేము ఒక బిల్డింగ్ కింద ఆగాము, దానికి ఎదురుగా ఒక ఫోటో స్టూడియో ఉంది, అక్కడ ఒక వ్యక్తి మమ్మల్నే చూస్తూ ఉన్నాడు, ఆ తరువాత మరుసటి రోజు అతను మా డాన్స్ స్కూల్కి కూడా వచ్చాడు, అతను కనీనే చూస్తూ ఉన్నాడు, దాంతో నేను వాడిపైన కంప్లైంట్ చేద్దాము అని అంటే దానికి కనీ ఈ ఇష్యూని పెద్దది చేయొద్దు, వదిలేసేయ్ అని చెప్పింది. దాంతో మేము ఏమీ కంప్లైంట్ ఇవ్వలేదు అని చెప్తుంది. దాంతో రోహన్ ఆ అమ్మాయితో ఆ అబ్బాయి చూడడానికి సన్నగా పొడుగ్గా ఉన్నాడా అని అడుగుతాడు. దానికి ఆ అమ్మాయి అవును అని అంటుంది. దాంతో రోహన్ కి ఆ ఆత్మ ఈ అబ్బాయిదే అని అర్థమైపోతుంది. అతను కనీని ఇష్టపడుతూ ఉండడంతో రోహన్ పైన కోపంతో ఇలా టార్చర్ చేస్తున్నాడు అని అర్థమవుతుంది. ఇప్పుడు రోహన్ కి మధుసూదన్ కూడా హెల్ప్ చేస్తూ ఉండడంతో ఆ ఆత్మ ఇతని పైన కూడా కోపం పెంచుకొని ఉంటుంది. ఆ తర్వాత మధుసూదన్ తన ఇంట్లో తింటూ ఉంటే ఇతనికి ఏదో ఆత్మ ఉన్నట్లు ఫీలింగ్ వస్తుంది. ఇతన్ని చైర్ని వెనక్కి లాగేయడంతో ఇతను చాలా భయపడిపోతాడు. అప్పుడే మధుసూదన్ ఎంతో తెలివిగా పూజ రూంలోకి వెళ్ళి దీపం వెలిగిస్తాడు. దాంతో ఆత్మ లోపలికి రాలేకపోతుంది. కొద్దిసేపటి తరువాత మధుసూదన్ బయటికి వచ్చి ఇల్లంతా ఉప్పు చల్లి తన శరీరం పైన కూడా ఉప్పు వేసుకుంటాడు. అంటే ఉప్పు వేసుకుంటే ఎలాంటి ఆత్మ దగ్గరికి రాదు అని కొంతమంది నమ్మేవాళ్ళు. మరుసటి రోజు రోహన్ మరియు మధుసూదన్ ఇద్దరూ కనీ ఫ్రెండ్ చెప్పిన స్టూడియోకి వెళ్తారు. వీళ్ళు అక్కడున్న వ్యక్తితో మీ షాప్లో సన్నగా పొడుగ్గా ఎవరైనా పనిచేసే వాళ్ళ అని అడిగితే ఆ వ్యక్తి అవును ఒక అబ్బాయి చేసేవాడు, అతని పేరు ఫిలిప్ అని చెప్తాడు. దాంతో మధుసూదన్ అతని అడ్రస్ కానీ ఫోన్ నెంబర్ కానీ ఉందా అని అడుగుతాడు. దానికి ఆ వ్యక్తి అడ్రస్ అయితే లేదు కానీ ఫోన్ నెంబర్ ఉంది అని చెప్పి నంబర్ ఇస్తాడు. ఆ తరువాత ఆ షాప్ అతను ఫిలిప్ గురించి వీళ్ళకి
ఫిలిప్ చాలా విచిత్రమైన అబ్బాయి. అతను ఎప్పుడు షాప్ బయట నిలబడి ఎవరి కోసమో వెయిట్ చేస్తూ ఉండేవాడు. అలాగే ఎప్పుడు బైబిల్ గురించి ప్రింట్ చేస్తూనే ఉండేవాడు. అతను ప్రతి సండే చర్చ్కి వెళ్తూ ఉండేవాడు. ఇక్కడ కొన్ని రోజుల వరకు ఇతను వర్క్ చేశాడు. ఆ తర్వాత అతనికి సౌదీలో జాబ్ రావడంతో అతను వెళ్ళిపోయాడు అని అంటాడు. దాంతో రోహన్ ఫిలిప్ ప్రింట్ చేసిన ప్రింట్స్ని మీ దగ్గర ఉన్నాయా అని అడుగుతాడు. దాంతో ఆ షాప్ అతను ఆ ప్రింట్స్ని వీళ్ళకి ఇస్తాడు. అందులో రాసిందేది వీళ్ళకి ఏమీ అర్థం కాదు. ఫిలిప్ కి ఫోన్ చేస్తే ఆ నెంబర్ పనిచేయదు. దాంతో రోహన్ మధుసూదన్ తో ఇప్పుడు ఫిలిప్ గురించి మనం ఎలా తెలుసుకోవాలి అని అడుగుతాడు. దాంతో మధుసూదన్ కని ఇంట్లో పనిచేసే పని మనిషి కొడుకు మను కూడా సౌదీలోనే పనిచేస్తున్నాడు, మనం వాళ్ళని అడిగి కనుక్కుందామని, అతన్ని పంపించిన ఏజెంటే ఫిలిప్ ని కూడా పంపించి ఉండొచ్చు, ఫస్ట్ మనం ఆ ఏజెంట్ గురించి కనుక్కుందామని అంటాడు. ఆ తర్వాత రోహన్ కని వాళ్ళ ఇంట్లో పనిచేసే పని మనిషి వాళ్ళ ఇంటికి వెళ్ళి, మీ కొడుకు మను సౌదీలో ఉన్నాడు కదా, మను నంబర్ లేదా మనుని సౌదీకి పంపించిన ఏజెంట్ నంబర్ ఉందా అని అడుగుతాడు. దాంతో ఆమె నంబర్ ఇస్తాను అని చెప్పి లోపలికి వెళ్తుంది. మరోవైపు మధుసూదన్ ఫిలిప్ వెళ్లే చర్చికి వెళ్తాడు. అక్కడున్న ఫాదర్ కి ఫిలిప్ రాసిన ప్రింట్స్ ని చూపిస్తాడు. ఇదంతా చదివి, నా ఫాదర్, ఇది డిఐస్ ఇరై అంటే జడ్జిమెంట్ డే గురించి రాశారు. ఫాదర్ మధుసూదన్ తో, ఫిలిప్ చాలా సేపటి వరకు చర్చిలో ఉన్న లైబ్రరీలోనే టైం స్పెండ్ చేసేవాడు, అక్కడున్న చాలా బుక్స్ ని చదివేవాడు అని అంటాడు. అప్పుడే మధుసూదన్ ఫిలిప్ ది ఏదైనా ఫోటో ఉందా అని అడుగుతాడు. దాంతో ఫాదర్ ఒక పాత గ్రూప్ ఫోటోని చూపిస్తాడు. అందులో ఫిలిప్ ని చూసిన మధుసూదన్ షాక్ అయిపోతాడు. ఎందుకంటే ఫిలిప్పే మను అయ్యి ఉంటాడు. మరోవైపు రోహన్ మను వాళ్ళ ఇంట్లోకి వెళ్తాడు. అక్కడ చాలా ట్రోఫీలు ఉంటాయి. ఆ ట్రోఫీస్ పైన ఫిలిప్ పేరు రాసి ఉంటుంది. దాంతో రోహన్ కి కూడా మనునే ఫిలిప్ అని అర్థమవుతుంది. దాంతో ఇతనికి ఏదో తేడాగా అనిపించి అక్కడే లాక్ చేసి ఉన్న రూమ్ ని ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి అక్కడ ఉన్నదాన్ని చూసి రోహన్ షాక్ అయిపోతాడు. లోపల మంచం పైన ఫిలిప్ శవం ఉంటుంది. ఆ శవం కాళ్ళకి కనీ గజ్జలు ఉంటాయి. ఇది చూసిన రోహన్ షాక్ అయిపోతాడు. అప్పుడే ఒక్కసారిగా ఫిలిప్ వాళ్ళ అమ్మ వచ్చి రోహన్ తలపై కొట్టడంతో రోహన్ ఇక్కడే స్పృహ తప్పి పడిపోతాడు. ఇక్కడే ఫిలిప్ వాళ్ళ అమ్మ సీక్రెట్స్ అన్ని రివీల్ చేస్తుంది. అసలైన కథ ఏంటంటే, ఫిలిప్ కనీని చాలా ఇష్టపడుతూ ఉండేవాడు. కానీ ఫిలిప్ కి క్యాన్సర్ ఉంటుంది. దాంతో తన దగ్గర ఎక్కువ టైం లేదని తెలిసి ఫిలిప్ కనీకి తన మనసులో మాట చెప్పి ఉండడు. కానీ బ్రతికినన్ని రోజులు ఫిలిప్ కనీని చూసి బ్రతికేయాలని అనుకుంటాడు. అందుకే దూరం నుంచి ఆమెని చూస్తూ ఉండేవాడు. ఆ తరువాత ఒక రోజు క్యాన్సర్ తో అతను చనిపోయి ఉంటాడు. కానీ ఫిలిప్ వాళ్ళ అమ్మ తన కొడుకు చనిపోయాడు అన్న నిజాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతుంది. దాంతో తన కొడుకుని ఎప్పుడు తన దగ్గరే ఉంచుకోవాలని చెప్పి ఈమె చేతబడిని సాయంగా తీసుకుంటుంది. ఫిలిప్ కి కనీ అంటే చాలా ఇష్టం ఉండడంతో కనీ వాళ్ళ ఇంట్లో నుంచి కనీ వస్తువుల్ని తెచ్చి ఈమె వస్తువులన్నిటినీ ఫిలిప్ శవం దగ్గర పెట్టి కనీ గజ్జల్ని ఫిలిప్ కాళ్ళకి కట్టి చేతబడి చేస్తూ ఫిలిప్ ఆత్మని ఎక్కడికి వెళ్లకుండా తనతోనే పెట్టుకొని ఉంటుంది. కొన్ని రోజుల్లోనే కనీ కూడా చనిపోవడంతో ఫిలిప్ ఆత్మ కనీ ఆత్మకి దగ్గరయ్యి ఉంటుంది. రోహన్ కనీ క్లిప్పుని తీసుకుని వెళ్లడంతో ఫిలిప్ కి రోహన్ పైన చాలా కోపం వచ్చేసి ఉంటుంది. దాంతో అతను రోహన్ పైన టార్చర్ చేస్తూ ఉంటాడు. కానీ వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఫిలిప్ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళగానే ఈమెకి చాలా కోపం వచ్చేసి ఉంటుంది. ఎందుకంటే ఈ నిజం ఎవ్వరికీ తెలియకూడదని ఈమె అనుకుని ఉంటుంది. మధుసూదన్ రోహన్ కి హెల్ప్ చేస్తూ ఉండడంతో ఈమె చేతబడి చేసి తన కొడుకు ఆత్మని మధుసూదన్ ఇంటికి పంపించి ఉంటుంది. అంటే ఈ మొత్తం ప్లాన్ కి మాస్టర్ మైండ్ ఫిలిప్ వాళ్ళ అమ్మాయి ఉంటుంది. రోహన్ కి నిజమంతా తెలిసిపోయి ఉండడంతో ఇప్పుడు ఆమె రోహన్ ని చంపాలని చూస్తుంది. దాంతో ఆమె అతన్ని పాతి పెట్టడానికి బయట గుంత తవ్వుతూ ఉంటుంది. మరోవైపు మధుసూదన్ రోహన్ కి ఫోన్ చేస్తూ ఉంటాడు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా రోహన్ ఫోన్ ఎత్తకపోవడంతో మధుసూదన్ కి ఏదో తేడాగా అనిపించి అతను వెంటనే ఫిలిప్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అక్కడ తలుపులు ఓపెన్ లోనే ఉంటాయి. బయట ఫిలిప్ వాళ్ళ అమ్మ గుంత తవ్వుతూ ఉంటుంది. ఇది చూసిన మధుసూదన్ కి ఏదో తేడాగా అనిపించి లోపలికి వెళ్తే అక్కడ రోహన్ స్పృహ తప్పిపడి ఉంటాడు. అలాగే లోపల ఉన్న ఫిలిప్ శవాన్ని, అతని కాళ్ళకి ఉన్న గజ్జల్ని చూసిన మధుసూదన్ కి మొత్తం అర్థమైపోతుంది. దాంతో ఇతను రోహన్ ని లేపి ఫిలిప్ కాళ్ళకి ఉన్న గజ్జల్ని తీయాలి అని చూస్తాడు. ఎందుకంటే ఈ గజ్జల వల్లే ఫిలిప్ ఆత్మ ఇక్కడే తిరుగుతూ ఉంటుంది. కానీ ఆ గజ్జలు కాళ్ళకి టైట్ గా ఉంటాయి. దాంతో అవి రావు.
దాంతో మధుసూదన్ రోహన్ కాళ్ళని కట్ చేయాల్సి ఉంటుంది అని అంటాడు. దాంతో రోహన్ బయట కిచెన్ లో ఏదైనా కత్తి దొరుకుతుందేమో అని చెప్పి వెళ్తాడు. అప్పుడే ఇక్కడ రూమ్ లో ఒక్కసారిగా లైట్లన్నీ పగిలిపోతాయి. ఫిలిప్ ఆత్మ డోర్ క్లోజ్ చేసేస్తుంది. దాంతో మధుసూదన్ బయటికి వెళ్ళాలని చూసినా కూడా బయటకి వెళ్ళలేకపోతాడు. బయట కిచెన్ లో రోహన్ కత్తి వెతుకుతూ ఉంటే అమ్మ వచ్చి అతని తలపైన మళ్ళీ కొట్టేస్తుంది. ఫస్ట్ లో రోహన్ అయితే తనని తాను కాపాడుకుంటూ ఉంటాడు. కానీ ఆ ముసలావిడ తనని చంపాలని చూస్తుంది అని తెలిసి ఇతను ఆమెని దూరంగా తొయ్యగానే ఆమె దూరంగా వెళ్లి పడిపోతుంది. ఆ తర్వాత రోహన్ లోపలికి వెళ్లి చూస్తే మధుసూదన్ కింద పడి ఉంటాడు. ఫిలిప్ ఆత్మ ఇతన్ని ఏదో చేసేసి ఉంటుంది. దాంతో వెంటనే రోహన్ ఫిలిప్ 2 కాళ్ళని కొయ్యాలని చూస్తాడు. కానీ అది అంత ఈజీ అయ్యి ఉండదు. రోహన్ తన బలాన్నంతా ఉపయోగించి ఆ కాళ్ళతో పాటు గజ్జల్ని కూడా తీసేస్తాడు. ఆ తర్వాత ఆ కాళ్ళని అగ్గిలో వేసి కాల్చేస్తాడు. దాంతో ఇంట్లో కూడా అగ్గి అంటుకుంటుంది. ఆ తర్వాత రోహన్ మధుసూదన్ని మరియు ఫిలిప్ వాళ్ళ అమ్మని బయటకి తీసుకుని వచ్చేస్తాడు. దాంతో ఇల్లంతా కాలిపోతుంది. ఈ విధంగా ఫిలిప్ ఆత్మకి ముక్తి దొరుకుతుంది. మూవీ ఎండింగ్ లో రోహన్ యుఎస్ కి బయలుదేరుతూ ఉంటాడు. అప్పుడే రోహన్ కి ఎవరివో కాళ్ళ చప్పుడు వినిపిస్తుంది. ఈసారి గజ్జల సౌండ్ రాదు. ఈ సౌండ్ తన బెడ్రూమ్ నుంచి రావడంతో రోహన్ లోపలికి వెళ్లి చూస్తే అక్కడ బెడ్ పైన కనీది హెయిర్ క్లిప్ కనిపిస్తుంది. బెడ్ పైన ఎవరో కూర్చున్నట్లు కనిపిస్తుంది. అప్పుడే రోహన్ అక్కడ ఒక బెడ్షీట్ ని విసరగానే నిజంగానే అక్కడ ఎవరో కూర్చున్నట్లు ఆకారం కనిపిస్తుంది. అప్పుడే రోహన్ ఆ బెడ్షీట్ ని మెల్లగా జరిపి అక్కడున్న దాన్ని చూసి షాక్ అయిపోతాడు. ఇక్కడే ఈ మూవీ ఎండ్ అవుతుంది. రోహన్ ఎవరిని చూశాడో మనకి చూపించరు. అంటే ఈ క్లిప్ ప్రకారం అక్కడ ఉన్నది కని ఆత్మ అయి ఉండొచ్చు. ముందు నుంచే రోహన్ వాళ్ళ ఇంట్లో 2 ఆత్మలు ఉన్నాయి. ఫిలిప్ ఆత్మకి రోహన్ పైన చాలా కోపంగా ఉండడంతో అతన్ని టార్చర్ చేసి రోహన్ ఎడమ చేతిని కొరికి ఉంటాడు. ఎందుకంటే రోహన్ లెఫ్ట్ హ్యాండెడ్ అయి ఉంటాడు. అలాగే మొదటిసారి కనీ క్లిప్ని ఎడమ చేతితోనే టచ్ చేసి ఉంటాడు. అందుకే ఫిలిప్ రోహన్ ఎడమ చేతిని కొరికి ఉంటాడు. ఆ రోజు ఫిలిప్ రోహన్ పైన అటాక్ చేసినప్పుడు కనీ ఆత్మనే ఇతన్ని కాపాడి ఉంటుంది. ప్రేమగా తలపైన నిమిరి కూడా ఉంటుంది. కిరణ్ పైన కూడా ఫిలిప్ ఆత్మ అటాక్ చేసి ఉంటాడు. కానీ ఫిలిప్ కిరణ్ పైన ఎందుకు అటాక్ చేశాడో అర్థం కాదు. కొంపదీసి కిరణే తన అక్కని చంపేసి బావిలో వేసేశాడా? అందుకే ఫిలిప్ కిరణ్ పైన అటాక్ చేసి ఉండొచ్చు. మీకేమనిపిస్తుంది? కామెంట్ చేయండి. ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. మీకు ఈ మూవీ నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకో మంచి మూవీ ఎక్స్ప్లెనేషన్తో మీ ముందుంటాను. అంతవరకు టేక్ కేర్, బాయ్.